గ్రామంలో జరిగిన గ్రామ సభ రసాభాసగా మారింది. పంచాయతీ కార్యాలయం నిర్మాణం అంశంపై గ్రామ ప్రజలు అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అధికారులు సమావేశాన్ని మధ్యలో నిలిపివేసి వెనుదిరిగారు. ఈ సందర్భంగా దళితులు ఆక్రమిత ప్రభుత్వ భూముల దగ్గర నిరసన చేపట్టారు. రామచంద్రయ్య అనే వ్యక్తి ప్రభుత్వ భూములు, శ్మశాన స్థలాలను ఆక్రమిస్తున్నాడని ఆరోపించారు. ప్రభుత్వ భూమిలో ఉన్న సాయిబాబా ఆలయంలోకి దళితులను అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రామానికి సంబంధించిన సెడ్జి చెంచికృష్ణయ్య అనుచరుడిని తోడుగా కలుసుకొని ప్రభుత్వ భూములు ఎక్కడైతే గ్రామంలో ప్రభుత్వ భూములు ఉన్నాయో అన్నిటినీ ఆక్రమించుకోవడం ఇదే పని తప్ప వేరే పని లేకుండా పోయింది. అతనికి అడిగిన వారిపై పోలీసులతో తప్పుడు కేసులు సృష్టించి మాకే ముందు తగులు పెడుతూ మమ్మల్ని చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. రేత్రి 108 ఏం వస్తుందో ఏమో లేదు కానీ బాగలేకపోతే పోలీస్ జీప్ మాత్రం 24 గంటలు ఏ టైంలో కొట్టిన 2 నిమిషాలకి ఉంటుంది. మమ్మల్ని అన్యాయంగా ఎత్తుకెళ్ళి కేసులు బనాయించి మమ్మల్ని బెదిరించి చిత్రహింసలకు గురి చేస్తున్నారు. మా గ్రామానికి సంబంధించిన ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని